వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. ఐ లవ్ భువనగిరి. భువనగిరి అంటుంటాం, భువనగిరి అంటుంటాం. వాడుక భాషలో రకరకాల పేర్లు మారుతుంటాయి. మీ అందరికి తెలుసు. గూగుల్ మ్యాప్స్లో మీరు ఏమని టైప్ చేసి ఇక్కడికి వస్తారనేది డైరెక్ట్ మీకు మ్యాప్లోనే చూపిస్తాను అన్నమాట. చూస్తున్నారు కదా, లవ్ BHONGIR లవ్ భువనగిరి. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తున్నా, సరదాగా అలా వాక్ చేస్తూ ఈ ప్లేస్ని నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఇదిగోండి, స్పెల్లింగ్తో సహా క్లియర్గా చూపిస్తున్నా మీకు. ఫోకస్ అవుతలేదు, ఫోకస్ చేద్దాం. ఎస్, BHUVANAGIRI భువనగిరి లేక్ వ్యూ పాయింట్ అని మీరు గూగుల్ మ్యాప్స్లో పెట్టుకుని అనుకోండి. కనిపించిందా? ఎస్, భువనగిరి లేక్ వ్యూ పాయింట్ అని మీరు పెట్టుకుంటే ఈ బ్యూటిఫుల్ ప్లేస్ దగ్గరికి వచ్చేస్తారు. ఒకసారి ఈ ప్లేస్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. స్టార్టింగే మనం లవ్ భువనగిరి బోర్డు దగ్గర ఉన్నాము. అండ్ ఇలా ఇటు ఎక్కి రావడానికి చక్కగా మెట్లను కూడా పెట్టినారు. లెఫ్ట్ అండ్ రైట్ మెట్లకి చాలా ఇట్లా లెవెలింగ్ చేసుకుంటూ మొక్కలని బాగా మెయింటైన్ చేస్తున్నారు. లాంగ్లో చూస్తున్నారు కదా భువనగిరి గుట్ట. ఎప్పుడైనా మీరు ఎక్కినారా? ఎక్కితే ఎలా ఫీల్ అయినారో కమెంట్ చేయండి. నేను కూడా ఎక్కిన ఒకసారి. మస్తు ఎనర్జీ కావాలి అది ఎక్కాలంటే. అండ్ మీకు చెరువు చూపించే ప్రయత్నం కూడా చేస్తా. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులకు సంబంధించి చాలా వీడియోలు మనం చేస్తూనే ఉన్నాం, మీరు అందరు చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది. ఇలా కూర్చోవడానికి కూడా ఇలా ఇవి ఏర్పాటు చేసినారు. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇది 2023 BRS ప్రభుత్వం ఉన్నప్పుడే చేసినారు వరకు. అది నేను చెప్పడం కాదు, మీకు శిలాఫలకం కూడా చూపిస్తా. ఇక్కడనే ఉంది చూడండి. ఇదంతా రాకు అండ్ పూల మొక్కలు అండ్ రకరకాల మొక్కలు. ఎట్లుంది గ్రీనరీ, సూపర్గా ఉంది. అండ్ నాకు చిన్న డౌట్ వచ్చింది. ఇందాక నేను బీబీనా చెరువు వీడియో తీసిన ఈరోజే. ఇది దేని కొరకు వాడతారు? ఒకటి ఇట్లా ట్యాంకు లాగా ఉంది కదా ఇక్కడ, మీకేమైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. వ్యూ అయితే అదిరిపోయింది కదా. పైన స్కై, కింద వాటర్ అండ్ మొక్కలు. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇదిగోండి ఈ పరికరాలు కూడా ఉన్నాయి. మధ్యలో ఇసుక ఉంది. ఇక్కడ మనకు ఒకటి శిలాఫలకం ఉంది, దాన్ని చదివే ప్రయత్నం చేద్దాం, డీటెయిల్స్ తెలుస్తాయి. బట్ ఇవన్నీ ఇక్కడ ఇరిగిపోయి ఉన్నాయి. ఎందుకు ఇరిగిపోయి ఉన్నాయి అంటే ఇదిగోండి ఇక్కడ వర్క్ జరుగుతుంది, దాని గురించి మాట్లాడదాం నెక్స్ట్. ప్రజెంట్ అయితే ఇక్కడ చదువుదాం. పురపాలక సంఘం భువనగిరి పని పేరు అని రాసి ఉంది కదా. అండ్ దాని గురించి కూడా చదువుదాము కొద్దిసేపు. పని పేరు TUFIDC నిధులు మరియు సాధారణ నిధులతో భువనగిరి పెద్ద చెరువు ట్యాంక్ బండ్ వద్ద ఫ్లడ్ లైటింగ్ అండ్ లవ్ భువనగిరి ఆర్ట్ వర్క్స్ అండ్ జాతీయ జెండా పతాక ఆవిష్కరణ ఏర్పాటు చేయుట. ప్రారంభోత్సవ తేదీ 26/1/2023. అంచనా విలువ 98 లక్షలు. నిధులు TUFIDC అండ్ జనరల్ ఫండ్. కొంచెం ఇది మంచిగా ఉంటే బాగుండేది, ప్రాపర్గా మెయింటైన్ అయితే అవ్వట్లేదు. ఇక మిగతా ఇదంతా ఇక్కడ ఎవరు ఏంటిది అనేది డీటెయిల్స్ అయితే రాసి ఉంది. ల్యాగ్ అవుతుందని ఆ పేర్లు అన్నీ అయితే చదవట్లేదు. మీకు ఇది చదివి వినిపించినా మీకు అర్థమైపోయింది కదా. జాతీయ జెండాకు సంబంధించిన పోలే అది, బట్ అక్కడ ఇప్పుడు నాకైతే జాతీయ జెండా కనబడట్లేదు. అండ్ లవ్ భువనగిరి బోర్డు మీకు చూపించిన. చాలా అలా ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకటి కడుతున్నారు, ఇది ఏంటిది అనేది పూర్తయితే కానీ మనకు అర్థం కాదు. పూర్తయిన తర్వాత కూడా మరలా వచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. దానికి సంబంధించి వర్క్ జరుగుతుంది. అండ్ మీకు డే టు టైం కూడా చూపిస్తా. 2025 సంవత్సరం డిసెంబర్ 29. అండ్ హ్యాపీ ఇయర్ ఎండింగ్. నాకు తెలిసి ఇది మీరు ఈ వీడియో న్యూ ఇయర్లో కూడా చూస్తుండొచ్చు. సో హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో.
ప్రజెంట్ అయితే ఇక్కడ జాతీయ జెండా ఏది కనబడట్లేదు. ఈ పోల్ జాతీయ జెండాకు సంబంధించిందే. ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి ఇదంతా కూల్ చేసినారు. దాని తర్వాత మళ్ళా కొత్త డిజైన్ ఏదైనా కడుతుండొచ్చు. ఇట్లా కూర్చోవడానికి ఇక్కడ కూడా బెంచెస్ ఉన్నాయి. మీకు స్టార్టింగ్లోనే చూపించిన గూగుల్ మ్యాప్స్లో ఏం పెట్టుకోవాలో. మీరు ఇటు జనగాం వైపు వెళ్ళేటప్పుడైనా లేదా జనగాం నుండి హైదరాబాద్కి వెళ్ళే వైపు ఎప్పుడైనా ఒకసారి ఫ్రీ టైం ఉంటే ఒకసారి అట్లా సరదాగా విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే. ఇదిగోండి వాటర్ కొడుతారు, మెయింటైన్ చేస్తున్నారు కూడా. ఆల్మోస్ట్ మనం ఎండింగ్కి వచ్చినాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైట్ తీసుకోండి. అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా చెరువులు ఉంటే అవి కూడా అభివృద్ధి జరుగుతుంటే, లేకపోయినా అభివృద్ధి జరగకపోయినా వీడియో కింద డీటెయిల్గా అడ్రస్ మెన్షన్ చేయండి. అక్కడికి కూడా వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ అయితే చేస్తా. అండ్ మీకు ఈ చెరువుతోటి ఈ చెరువు డెవలప్ అయిన తర్వాత లేదా అంతకు ముందైనా ఏమైనా మెమొరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను కూడా చదివి హ్యాపీ ఫీల్ అవుతా. నాకైతే ఇదే ఫస్ట్ మెమొరీ. అంతకుముందుకి ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు జనగాం పోయేటప్పుడు అలా చూసుకుంటూ వెళ్ళే వాళ్ళము. బట్ ఇక్కడ దాకా లోపలికి రావడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం వచ్చిన. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కడుతున్నట్టుగా అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ పోయినా మనకు కనిపిస్తాయి కదా ఇట్లాంటి మండపాలు. ఇక్కడ కూడా మండపం ఉన్నది, మొత్తం కవర్లు అయితే కట్టి ఉంచినారు. ఇక్కడ కూడా ఇదిగోండి ఒక డీటెయిల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, ఓకే, హెచ్ఎండిఏ, స్ట్రెంథనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ ఆఫ్ ట్యాంక్ బండ్ అట్ పెద్ద చెరువు భువనగిరి, ఫౌండేషన్ స్టోన్స్ లెడ్ బై. అండ్ మిగతా ఇదంతా రాసి ఉంది. ఇది చూడడానికి ఇవి శిలాఫలకాలు సరిగా మెయింటైన్ చేయరు మన దగ్గర, ఏందో ఏమో. ఇక దీనికి చెట్టు అడ్డమే ఉంది. కనీసం అందరు చదవకపోయినా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళన్నా చదువుతారు కదా, అవి కూడా చక్కగా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు పబ్లిక్ని రానియట్లేరా మనకైతే తెలియదు. మనమైతే వీడియోలు తీసుకోవడానికి వచ్చినాము. ఇక అడ్డమైతే పెట్టి ఉంచినారు. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.